నమస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ అయిన అరుణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు. శ్రీమాత్రే నమః. కొంతమంది జీవితంలో వాళ్ళ జాతక ప్రభావంతో వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుందండి. అది దేనివల్ల, వాటి కారణాలు ఏంటంటే? అలాగే ఇక్కడ మనకి ఎక్కువగా వాడుకలో ఉన్నది కుజదోషంగా చెప్తూ ఉంటాము. కుజుడు ఉన్నటువంటి స్థానాలను బట్టి 2, 4, 7, 8, 12లో ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుందని. అది ఒక్కటే కారణం మాత్రం కాదు. మ్యాక్సిమం అందరికీ కూడా కుజదోషం ఉంటుంది జాతక చక్రంలో. ఆయన ఇంక అక్కడ కాకపోతే ఎక్కడ ఉంటాడు అన్నట్టు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించవలసింది సప్తమాధిపతి స్థితి ఎట్లా ఉంది, అలాగే సప్తమంలో పాపగ్రహాలు ఉన్నాయా. శని ఉన్నప్పుడు లేట్ అవుతుంది, అలాగే మనం కుజుడు ఉన్నప్పుడు లేట్ అవుతుంది, అలాగే రాహుకేతులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే సప్తమాధిపతి ఎక్కడ పొజిట్ అయి ఉన్నాడు, సప్తమాధిపతి ఉన్న స్థానం బాగుండకపోయినా సరే వివాహం లేట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. జాతక చక్రంలో లగ్న బలం లేకపోయినా, అలాగే కుటుంబ స్థానం బాగుండకపోయినా, లాభస్థానాల్లో భాగ్యస్థానం బాగుండకపోయినా ఒక్కటే కారణం కాదు, సప్తమాధిపతి ఒక్కడే కారణం ఎప్పుడు కాడు. అలాగే పంచమాధిపతి కూడా చక్కగా బలంగా ఉండవలసి ఉంటుంది. ఇలా అనేక కారణాల వల్ల వివాహం లేట్ అవుతూ ఉంటుంది. దీంతో భాగంగా చాలామంది విషయంలో ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నచ్చకపోవటం, అంటే వాళ్ళకు అనుగుణంగా లేరని కొన్ని సమయాలను దాటివేస్తూ ఉంటారు, మనకి అనుకూలమైన సమయం లేదని. అలాగే నవ్వే డేస్లో ఏంటంటే మేము సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అనే ఒక అంశం మీద లేట్ అవుతుంటుంది. అది జాతక చక్రంలో కొంతవరకు దోషం ఉంటే అందులో మన బిహేవియర్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం కొంత డిలే చేస్తూ ఉంటాం. కర్మ సాఫల్యం చేసుకుంటున్నట్టు ఏమవుతుందంటే సమయం బాగుందని మనం సూచించినప్పుడు అప్పుడు చక్కగా ప్రయత్నం చేస్తే చాలామంది చెప్తూ ఉంటారు, గమనిస్తూ ఉండండి, చాలా సంబంధాలు వచ్చినాయండి. అప్పుడు మా వాడు కానీ మా అమ్మాయి కానీ చేసుకోని అన్నారు, మా అబ్బాయి మా అమ్మాయి అన్నప్పుడు ఇవే కారణాలు అవుతూ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకి నచ్చక కొంతకాలం ఆ సమయాన్ని దాటవేసేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి కూడా చేయకుండా మనకు అన్ని విధాలు అనుకూలంగా ఉన్నప్పుడు చేయాలి. అయితే ఏంటంటే అబ్బాయిల విషయంలో తప్పనిసరిగా తర్వాత వివాహం అయిన తర్వాత ఎన్నో బాధ్యతలు ఉంటాయనే అంశం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంత ఆలోచన మంచిదే. అయితే ప్రస్తుత రోజుల్లో ఇవన్నీ కూడా రీజన్స్గా తీసుకుని 30 పైన తర్వాతే అనమాట, 30 ఏళ్ల తర్వాతే వివాహాలు, అది 40కి కూడా చేరిపోతుంది. 40కి చేరిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. జీవితంలో సగభాగం అక్కడే అయిపోయింది. ఇంకా అనుభవించవలసింది కానీ బాధ్యతలు నెరవేర్చవలసింది కానీ లేకుండా పోయింది. ఎందుకనంటే గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాల్లోకెల్లా చతురాశ్రమాల్లో అది చాలా మంచి ఆశ్రమం. దాన్ని మనం సాధించాలి, మోక్షాన్ని కానీ లేకపోతే సద్గతిని కానీ మనకు ప్రాప్తించాలంటే ఆశ్రమంలో ఉన్నటువంటి లాభ నష్టాలను అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఈ విధంగా జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు వివాహ విషయమై ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందో దానికి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగేనండి. మనకి ముందుగా స్వామి గారు అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. స్వామి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5893 మేడం. 93. టైం అండి? ఈవినింగ్ 5:10 మేడం. ఈవినింగ్ 5:10. ప్లేస్ అండి? మేడం ప్లేస్ చెప్పండి. ప్లేస్ అశ్రావరం మేడం. ఓకే అండి. ఏంటి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? అదే నేను డిగ్రీ సెకండ్ చదువుతున్నాను, జాబ్ గురించి. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేడం, ఎప్పటి నుంచి బాగుంటుంది అది? తప్పకుండా అండి. అలాగేనమ్మా, ఇక్కడ ధనుర్లగ్నం అయింది నీది. అలాగే చంద్రుడు శనితో కలిసి నీకు 3వ ఇంట్లో పూర్వభాద్ర నక్షత్రంలో ఉండటం జరిగింది. రాశి కుంభరాశి అవుతోంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని మహాదశ నీకు జరుగుతుంది. అందులో 6, 11 స్థానాధిపతులు, షష్ఠ లాభాధిపతి అయినటువంటి శని నీకు 7వ ఇంట్లో బుధుడితో కలిపి ఉండటం జరిగింది. నడుస్తున్న దశ శని మహాదశ అయినప్పటికీ మనం వక్రీగ్రహం కాబట్టి ఇబ్బందులను కలగజేస్తుంది. నువ్వు చదువు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉందమ్మా. డిగ్రీ పూర్తి అయిన తర్వాత నీకు 2016 వరకు అంత అనుకూలమైన దశ కాదనే చెప్పాలి. శనిలో రవి రావటం జరుగుతుంది. అప్పుడు ఆ రవి కూడా అష్టమంలో ఉన్నాడు. అందువల్ల ఏం చేయాలంటే బాగా ప్రయత్నం చేసి డిగ్రీ అయిన తర్వాత వెంటనే నువ్వు జాబ్ సెర్చింగ్కి వెళ్ళవలసి ఉంటుంది. దీనికోసం ఆదిత్య హృదయ పారాయణ బాగా చేస్తూ ఉండు. పుట్టిన తేదీ చాలా మంచిది, దాన్ని ఉపయోగించుకునే అంటే ఎలా నువ్వు రెజ్యూమేస్ ఫార్వర్డ్ చేసిన ఏదైనా పర్టికులర్ డేస్లో 5వ తారీఖుని బాగా ఉపయోగిస్తూ ఉండు. గ్రే కలర్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉండు. బూడిద రంగు అంటాం కదా, పొగరంగు, దాన్ని ఉపయోగించుకుంటూ నారాయణ స్మరణ ఎక్కువ చేసుకుంటూ ఉంటే నీకు మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ లక్ష్మీ ప్రసన్న గారు పటాన్ చెరువు నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మీ ప్రసన్న గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా పాప పేరు లక్ష్మీ ప్రసన్న అండి. అది తన గురించి తెలుసుకుందామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/1వ నెల 1992. 92. టైం అండి? ఉదయం 8:20 అండి. ఓకే. ప్లేస్ అండి? విజయనగరం అండి. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి?
సమస్య ఏం లేదు. పాప సీఏ చేస్తున్నది. చదువు పరంగా ఎలాగుంది, తర్వాత మేము పెళ్లి ప్రయత్నాలు ఏమన్నా చేయొచ్చు అని అడగదాం అనేసి. అలాగే తప్పకుండా అమ్మ, మంచి తేదీలో పుట్టింది, మంచి జాతకవంతురాలు, కుంభలగ్నం అయింది తంది. అలాగే చంద్రుడు తనకి జ్యేష్ఠ నక్షత్రంలో ఇప్పుడు ఎల్నాడ్స్ అనే ప్రభావంతో ఉండటం జరిగింది. నడుస్తున్న దశ తీసుకుంటే మహాదశ శుక్రమహాదశ, శుక్రమహాదశలో రాహు శుక్రుడు కలిపి జాతక చక్రంలో కుజుడు కూడా ఉండటం జరిగింది. అలాగే సప్తమాధిపతి వ్యయంలో, వివాహ విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేయవలసిందేనమ్మా. ఎందుకంటే అక్కడ మనకి తీసుకుంటే సప్తమాధిపతి వ్యయంలోకి వెళ్ళటం జరిగింది. అలాగే బుధుడు పంచమాధిపతి వ్యయంలో ఉండటం జరిగింది, లగ్నాధిపతి వ్యయంలో ఉండటం జరిగింది. గ్రహ సంచారము బాగలేనప్పుడు, మన గ్రహస్థితులు బాగలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చక్కగా అబ్బాయిని మీరు అన్ని విధాలా చూసి, అంటే జాతకంతో పాటుగా వాళ్ళ పుట్టుపూర్వత్రాలు అన్నీ తెలుసుకుని వివాహం చేయండి. నడుస్తున్న దశ మాత్రం బాగుంది కాబట్టి ఫేవర్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దశ కూడా ఇప్పుడు వివాహానికి అనుకూలంగా ఉంది. సంబంధం చూసే విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దీనికోసం మీరు అమ్మవారిని బాగా ఆరాధిస్తూ ఉండండి. అమ్మవారికి కుంకుమ పూజలు చేయించి మీ ప్రయత్నాలు మొదలు పెడితే మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ అనిల్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారండి. అనిల్ రెడ్డి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి, నా పేరు అనిల్ రెడ్డి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 18, 1980. అక్టోబర్ 19, 19 మేడం, 18 అక్టోబర్ 18, 1980 86. అక్టోబర్ 18, 1986. టైం అండి? మధ్యాహ్నం 1 గంట. మధ్యాహ్నం ఎన్నింటికండి? 1 గంట. ఓకే, ప్లేస్ అండి? సూర్యాపేట. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంబీఏ కంప్లీట్ అయింది మేడం. యాక్చువల్లీ జాబ్స్ అయితే ఏం రావట్లేదు, దాని వచ్చి వెళ్ళిపోతున్నట్టు. అలాగే ఇక్కడ మన మకర లగ్నం అయింది, లగ్నంలో కుజుడు ఉచ్చలో ఉండటం జరిగింది. ఇప్పుడు నడుస్తున్న దశ తీసుకుంటే రవి మహాదశ. మీకు చంద్రుడు అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఉండటం జరిగింది. జాబ్ సెర్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ లాభస్థానంలో లగ్నాధిపతి ఉండటం జరిగింది. మంచి జాబ్ అయితే వస్తుంది, కానీ మనకు ఉన్నటువంటి కొంచెము చిన్నపాటి ఇబ్బందులు, పుట్టిన తేదీలో ఉన్నటువంటి బలహీనతల వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంటుంది. 18వ తారీఖు పుట్టిన వాళ్ళు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే ఏదైనా ఫలితం రావాలంటే లేట్ అవుతూ ఉంటుంది. బాగా ఓవర్ సెన్సిటివ్నెస్ వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మసులుకోలేకపోవడం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండి, ఉద్యోగం రావడానికి ఏమైందంటే ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి రవి దశమంలో మీకు నీచపడి ఉండటం జరిగింది. రవి ఎప్పుడు కూడా ఉద్యోగానికి బలంగా ఉండాలి, అది లేదు. అయితే కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు, ప్రయత్నం చేయండి. మీరు జీవితకాలం కూడా ఆదిత్య హృదయ పారాయణ, సూర్యాష్టకం వంటివి చేసుకోవటం, ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ ఉంటే మీకు మంచి జాబ్ కూడా వస్తుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సాయి కుమార్ గారు సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. సాయి కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5979. 5979. టైం అండి? టైం 10:35 PM. 10:35 PM. ప్లేస్? సికింద్రాబాద్ అండి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నేను బిజినెస్ చేయాలా లేకుంటే వ్యాపారం చేయాలా? ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలానండి? అవును మేడం. ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు? మెడికల్ అండి. మెడికల్ చేద్దాం అనుకుంటున్నారా? మంచిదే. ఇంతకుముందు ఉందండి, అంటే వ్యాపారం మొదలు పెట్టారు? జాబ్ చేస్తుండే, వ్యాపారం పెడదామని. ఇప్పుడు చేస్తున్నారా లేదా ఆ విషయం చెప్పండి ఒకసారి. మీరు జాబ్ మానేశారు? అది ఇక్కడ మీకు లగ్నం వృషభ లగ్నం అయింది. చంద్రుడు కేతువుతో కలిపి శతభిష నక్షత్రంలో 10వ ఇంట్లో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు మీకు చతుర్థ స్థానంలో ఉన్న గ్రహాలు చూడండి, గురువు, బుధుడు, రాహువు, రవి, శుక్రుడు, శని. చాలా అద్భుతంగా ఉంది ఇది. మంచి స్థానంలో ఉన్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మీకు నడుస్తున్న దశ శని మహాదశలో శని 2014 మళ్ళీ మీకు మే వరకు కొంచెం ఏదైనా సరే మహాదశలో అదే సేమ్ అంతర్దశ వచ్చినప్పుడు కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అందుకనే మీరు ఉద్యోగం కూడా మానేసి ఉండొచ్చు. ఇక్కడ జాతకరీత్యా ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడండి. మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి, కానీ వేసేటప్పుడు మాత్రం రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అలాగే శని భగవానుడు ఉన్నంతకాలం కూడా మీరు అంటే మే వరకు కూడా వ్యాపారం తలపెట్టకండి, తర్వాత చేయండి. అంతవరకు ఏదైనా ఒక ఉద్యోగం అంటే 2014 మే వరకు ఇంచుమించుగా ఒక 1 year దగ్గర. అందుకని మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపారం చేసేటప్పుడు మీ శక్తికి మించి మాత్రం పెట్టుబడి పెట్టకండి. వ్యాపారానికి అయితే అర్హులే, మీరు చేయవచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఒక ఉద్యోగం చేసుకుంటూ ఇంకా వ్యాపారం చేసుకుంటే మంచిదనిపిస్తోంది. మీరు చేయవలసింది ఏంటంటే శనిని సంతృప్తిపరచడానికి కాను ఈశ్వరారాధన, ఈశ్వరాభిషేకాలు చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ జనార్దన్ రావు గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారండి. జనార్దన్ రావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/5/73 అండి. 73. టైం అండి? 2:33 అండి. 2:30 మధ్యాహ్నం ఉదయమా అండి? మధ్యాహ్నం ఉదయం 2:33 ఓకే అండి. ప్లేస్ అండి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకా సెటిల్మెంట్ లేదండి, వివాహం సెటిల్మెంట్ గురించి. వివాహం అవ్వలేదండి? లేదండి. మీకు రాహుకేతుల మధ్య మొత్తం గ్రహాలు కాలసర్ప దోషాన్ని ప్రబలంగా చూపెడుతున్నాయి. అలాగే తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, శని, అంటే ఈ శుక్రుడు ఇది కలిసినప్పుడు కొంచెం చిన్నపాటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీకు లగ్నంలోనే చంద్రుడు ఉండటం జరిగిందంటే మీన లగ్నము, మీన రాశి, రేవతి నక్షత్రం మీద అయింది. ఇక్కడ కుజుడు కూడా మీకు జాతక చక్రంలో ద్వితీయాధిపతి, కుటుంబాధిపతి వ్యయంలో ఉండటం జరిగింది. గురువు నీచిపట్టడం జరిగింది. అలాగే రాహు, గుళిక మీకు దశమ స్థానంలో ఉండటం జరిగింది. అందువల్లే ఉద్యోగానికి కూడా మీకు సెటిల్మెంట్ లేకుండా పోయింది. జాతకంలో చాలా దోషాలు కనపడుతున్నాయి. అయితే ఏంటంటే దీనికి మనం వ్యధ చెందకుండా చేయవలసినవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్మ సాఫల్యం కోసం కొంతమంది భూమి మీదకి వస్తాం, ఆ కర్మని ప్రతిఫలింప చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే ముందుగా రాహుకేతుల గురించి త్రయంబకేశ్వరంలో మీరు పూజ చేయించుకోండి. అలాగే ఏంటంటే సర్ప ప్రతిష్ఠ, జంటపాములు ఉన్నవి ఉంటాయి కదా, అది ఏదైనా ఒక గుడిలో అది ఒకటి ప్రతిష్ఠ చేయించండి. అలాగే ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే చంద్రమహాదశ మీకు ఇప్పుడు నడుస్తోంది. చంద్రుల్లో శని నడుస్తున్నాడు. ఈ దశ మీకు 2014 డిసెంబర్ వరకు ఉంటుంది. తర్వాత కొంచెం మీకు మంచి రోజులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ వివాహ విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉందండి. మీరు ఇంతకాలము చాలా లేట్ అయింది కాబట్టి దీనికైనా ఇకంటే కుజదోషం కూడా కనపడుతోంది. దానికి పరిహారం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన బాగా చేస్తూ ఉండండి. ముందుగా ఏంటంటే రాహుకేతువులు ఎలా అయితే దోషంగా ఉంటుందో జాతచక్రంలో అప్పుడు తప్పనిసరిగా డిలే అవుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే మన మనసు కూడా ఇక్కడ మీకు సుఖస్థానంలో కేతు ఉండటం జరిగింది. అలాగే దశమ స్థానంలో రాహు గుళికతో ఉండటం జరిగింది. అంటే ఉద్యోగానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే మానసికంగా లేకపోతే సుఖపడటానికి అవకాశాలు లేకుండా కేతు చేస్తూ ఉంటాడు. అంటే మోక్షానికి రా, నీకు ఇవన్నీ లౌకికమైనవి వద్దు, అలౌకికంగా మనం బ్రతకాలి అనే కాన్సెప్ట్ మీ హారోస్కోప్లో ఉంటుందన్నమాట. అలాగే మీకు ఉన్నటువంటి వ్యయంలో కుజుడు కూడా మళ్ళీ మానవ జన్మనే సూచిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సత్కార్యాలు చేస్తూ మనసుని స్టడీగా పెట్టుకుని ముందుకు వెళ్ళండి, మంచి జరుగుతుంది. చంద్రుడు కాబట్టి మీరు ముందుగా ఏంటంటే ఒక 10 కేజీల బియ్యం లేని వాళ్ళకి దానం ఇవ్వండి. పార్వతీ అమ్మవారిని ఆరాధించండి, తెల్లటి పుష్పాలతో మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ శ్రీనివాసులు గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాసులు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/10/92. టైం అండి? 9:50. ఉదయం అండి? ప్లేస్ అండి? ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? మ్యారేజ్ గురించి, చదువు గురించి. ఓకే అండి. మ్యారేజ్ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారండి? అవునండి. ఆ అమ్మాయి లగ్నం వృశ్చిక లగ్నం ఏందండి. లగ్నంలో రాహు, శుక్రుడు, గుళిక ముగ్గురు ఉండటం జరిగింది. అలాగే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కేతువుతో కలిసి ఉండటం జరిగింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ. లగ్నంలో ఉన్నటువంటి రాహు మహాదశలో గురువు అంతర్దశగా లాభస్థానంలో ఉన్నాడు కన్యలో. ఆ దశ జరుగుతోంది. వివాహానికి అయితే సమయం ఆసన్నమైంది. అలాగే మీరు చేసేటప్పుడు కూడా వివాహము పెద్దగా ఇబ్బందులు ఏముండవు, అదృష్టవంతురాలే కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయండి. జీవితం కూడా చక్కగా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ రాహు దశలు వచ్చినప్పుడు అది గుళికతో కలిసి ఉండటం వల్ల కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు చేయాలి. అమ్మవారికి ఖడ్గమాల పారాయణ ప్రతిరోజు అమ్మాయిని సాయంకాలం అప్పుడు చేసుకుంటూ ఉండమనండి. చక్కగా అమ్మవారికి ఏదైనా తనకు తోచిన ప్రసాదాన్ని పెట్టి అది తను తింటూ ఖడ్గమాల పారాయణ, అలాగే మినువులు కేజింపావు తీసుకుని మంగళవారం రోజున బ్రాహ్మణుడికి దానం ఇప్పించి మీ ప్రయత్నాలు చేస్తే మంచి జరుగుతుంది. అలాగేనండి. ఇక ఆరోగ్య సమస్యలకు జాతక దోషాలే కారణాలు అంటారా? వీటికి పరిష్కారాలు కూడా ఏ విధంగా ఉంటాయి? ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఎప్పుడూ శాస్త్రంలో సూచించబడుతుంది. ఆరోగ్య సమస్యలకి మనం చెప్పాము కర్మసిద్ధాంత ప్రకారం తప్పకుండా అవి మన జాతక స్థితిలే కారణమవుతాయి. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తశ్చాంతి ఔషధై దానై జప హోమ సురార్చనై క్రియాదిభి. అంటే పూర్వజన్మ పాపమే మనకి వ్యాధి రూపంలో వస్తుంది. దానికోసం మనం ఔషధ సేవనం చేయాలి, అలాగే దానం చేయాలి, జపం చేయాలి, హోమం చేయాలి, భగవంత ఆరాధన చేయాలి అని చెప్పబడింది. ఇప్పుడు అందరూ గమనించండి, అందరికీ వ్యాధి ఉందండి. అంటే పూర్వజన్మలో మనందరం పాపం చేసుకోవచ్చు. ఆ వ్యాధి ఏంటంటే మానసిక వ్యాధి. ఎవరినైనా కదిలించండి, చిన్నవాడు ఎల్కేజీ వెళ్ళేవాడికి కూడా
మానసిక అశాంతి ఉంటుంది. ఎందుకంటే తనకి ఆ బాబుకి ఏమవుతుందంటే తనకి క్లాసులో చెప్పేటటువంటి సబ్జెక్ట్లో మనం ఇంటి దగ్గర ఏమో ఫస్ట్ ర్యాంక్ ఏమైనా సరే అందరిలో నువ్వే ముందు ఉండాలి, లేకపోతే నువ్వు ఇంత బాగా చదవాలి, నువ్వు రేపు ప్రొద్దుట గొప్పవాడైపోయి డబ్బు సంపాదించాలి, ఈ టార్చర్ మనం పెడుతూ ఉంటాం. అలాగే మనకి చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ప్రతి విషయం బాధ కలిగించేదిగా ఉంటుంది. అలాగే అందరం ధన సంపాదన కోసం లేకపోతే మనకు ఉన్నటువంటి కామ్యాలు ఏవైతే కోరికలు ఉంటాయో అవి తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళటానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తూ అందులో మనం నెగ్గలేకపోతే విచారం పడుతూ ఇలా చాలా రకాలుగా మనంగా శాంతి లేకుండా చేసుకుంటూ ముందు అందరికీ ఉన్నది ఈ శ్లోకం పూర్తిగా నేను అనుకోవటం కలియుగంలో అందులోనూ ఇప్పటి రోజుల్లో అందరం అనుభవిస్తామని తెలిసే రాసుంటారని అనుకుంటూ ఉంటాను. అది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఎక్కడికక్కడ మనం కట్ ఆఫ్ చేసుకుంటూ మన ఆలోచనలకు బ్రేక్ ఇస్తూ ఉంటే అత్యాసే కదా మనకి అన్నిటికీ కూడా అనారోగ్య కారణం అవుతుంది. అది అయితే జాతక చక్రంలో తీసుకునేసరికి తప్పనిసరిగా కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని గ్రహాలు ఉండేటటువంటి పొజిషన్స్ వల్ల అంటే స్థితి వల్ల కానీ మనకి అనారోగ్యం వస్తుంది. అది ఎలాంటి అనారోగ్యం వస్తుంది ఏంటి అన్నీ కూడా జాతక చక్రంలో చర్చింపబడుతూ ఉంటాయి. మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వక్రీ గ్రహాలు అనేవి తప్పనిసరిగా వ్యాధినిస్తాయండి. ఆ విషయంలో మనం వక్రీగ్రహం ఉండి అది ఏదైనా ఆరోగ్య స్థానాలు 6, 8, 12 స్థానాల్లో ఉంటే తప్పనిసరిగా మనం చూసుకోవాలంటే హెరిడిటరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది షుగర్ వ్యాధి, బీపీ వెరీ కామన్, అదే షుగర్ కూడా సేమ్ టైం అంటే రెండు జంట పక్షుల్లాగా ఎప్పుడు వెన్నంటే ఉంటూ ఉంటాయి. అంటే ఇవి జాతక చక్రంలో మీకు ఆ గ్రహస్థితులు ఉంటే మాత్రమే వస్తాయండి, మ్యాక్సిమం లేకుండా ఏ వ్యాధి ఎవరికీ రాదు. కాబట్టి జాతక చక్ర పరిశీలన చేసుకునేటప్పుడు ఎలాంటి వ్యాధులు ఏ సమయంలో అటాక్ అవుతాయనేది ఒకసారి చూసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు అనుకున్నాం. పరిహారం చేసుకుంటే దాని తీవ్రత మన మీద వ్యాధి అయితే వస్తుంది కానీ తీవ్రత ఉండదు, లేదా వ్యాధి కొన్ని సూచితంగా ఉంటాయి. దృఢ అదృఢ కర్మలు అనుకున్నాం కదా, అందులో అదృఢ కర్మగా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సుధీర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారండి. సుధీర్ రెడ్డి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుధీర్ రెడ్డి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/3/1990. 25/3/1990. టైం అండి? టైం రాత్రి 10 గంటలు మేడం. రాత్రి 10 గంటలకు. ప్లేస్ అండి? చిత్తూరు జిల్లా పీలేరు. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అబ్బాయికి ఫైనల్లో ఉన్నాడు చదువు, బీటెక్ అయితే ఎంబీఏ చేస్తున్నాడు. జాబ్ విషయం ఎట్లుంటుందో కనుక్కున్నాము మేడం. అలాగే ఇప్పుడు తనకి లగ్నం వృశ్చిక లగ్నం అయింది, లగ్నంలో గుళిక ఉండటం జరిగింది. చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ స్థానంలో నవమాధిపతిగా ఉండటం జరిగింది. ఇక్కడ చూస్తే బుధుడు జాతక చక్రంలో నీచపట్టడం జరిగిందండి. గురువు అష్టమంలోకి వెళ్ళాడు, అంటే ద్వితీయ పంచమాధిపతి అష్టమంలో స్థితుడు, అది కూడా రాహు నక్షత్రంలో ఉండటం. ప్రస్తుతం నడుస్తున్న దశకి తీసుకుంటే తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని మహాదశలో రాహు అంతర్దశగా, రాహు కూడా మీకు 3వ ఇంట్లోనే ఉండటం జరిగింది. కుజుడు అక్కడే ఉన్నాడు. 3వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయి, శుక్రుడు, రాహువు, కుజుడు, శని ఉండటం జరిగింది. నడుస్తున్న దశను తీసుకుని శనివత్ రాహు అంటాం. శని ఎలా యాక్ట్ చేస్తూ ఉంటాడో, శని ఎలాంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడో, రాహు కూడా అదే ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఈ లగ్నానికి అంత గొప్ప మంచివాళ్ళు కాదు కాబట్టి కొంచెం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. 2016కి ఆ దశ వెళ్తోంది. అయితే 2016 నుంచి కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయమే 2018 వరకు. అందులో మళ్ళీ గురువు అష్టమంలో ఉండి ఆ దశ రావటం జరిగింది. అష్టమంలో ఉన్న గ్రహాలు దశలు వచ్చినప్పుడు కొంచెం మానసికంగా ఇబ్బందులు పెరుగుతాయి, అన్ని విషయాల్లోనూ అడ్డంకులు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇటువంటి ఇబ్బందులన్నీ లేకుండా ఉండటానికి పుట్టిన తేదీ కూడా కర్మ సంఖ్య అయింది కాబట్టి కొంచెం మంచిగా హార్డ్ వర్క్ చేస్తే మంచి జరుగుతుంది. ఈశ్వర ఆరాధన బాగా చేస్తుండండి, ఈశ్వరునికి అభిషేకాలు. అలాగే 9 కొబ్బరి బండాలు పట్టుకెళ్ళి శివాలయంలో కనుక దానం ఇప్పించి తను ఒక 27 ప్రదక్షిణాలు కానీ అంతకు మించి కానీ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగేనండి. ఇక వృత్తిలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నవారు, అలాగే స్థిరత్వం లేని వారు ఏం చేయాలంటారు? మనం వృత్తి అనేసరికి రవి, కుజుడు, ఇలా గురువు కొన్ని గ్రహాలు బలంగా ఉండాలి. అలాగే దశమాధిపతి బలంగా ఉండాలి, దశమాధిపతి నవాంశలో బలంగా ఉండాలి, అలాగే దశాంశలో దశమాధిపతి పొజిషన్ ఏంటి, ఇలా ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం. సరే, మొత్తానికి దోషపూరితంగా కనపడ్డారు అనుకుందాం. దశమాధిపతే కాకుండా రవి, కుజుడు అది ప్రత్యేకంగా గవర్నమెంట్ జాబ్ కోసం అది చూసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ గ్రహం అయితే దశమాధిపతి అయ్యాడు ఆయన ఇప్పుడు దశ అంతర్దశల్లో ఎవరున్నారు, ఉద్యోగం వచ్చే సమయానికి ఎవరున్నారు, అవన్నీ చూసుకుని వాళ్ళకి పరిహారంకి వెళ్ళాలి. అసలు ముందు ఉద్యోగం కావాలి, ఏం కావాలనుకున్నా సరే ఆదిత్య హృదయ పారాయణ, శ్రీరాముడు ఎలా అయితే విజయాన్ని సాధించాడో అలాగే మనందరం కూడా ప్రతిరోజు ఆరోగ్యం అనుకున్నాం. ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలన్నా, మంచి ఉద్యోగంలో స్థిరత్వం కలిగి ఉండాలన్నా సరే ఆదిత్య హృదయ పారాయణ అనేది తప్పనిసరిగా ప్రతిరోజు చేస్తుండాలి. ఎందుకంటే ప్రత్యక్ష దైవమే మనకి సూర్యుడు. కాబట్టి ఆయన ఆరాధించడం వల్ల మనలో అంటే సైంటిఫిక్గా తీసుకుంటే చాలా రీజన్స్ కనపడదు. సూర్యోదయం
సమయానికి సూర్యకిరణాలు మనమై పడుతున్నప్పుడు మనం మెంటల్గా వైబ్రేషన్స్ మంచిగా ఉంటాయి. వెళ్ళిన చోట మంచిగా ఉండటానికి స్థిరత్వం ఎందుకు ఉండదంటే కొన్ని చోట్ల మనం అడ్జస్ట్ కాలేము. అసలు కొంతమంది బాసిజంని అంగీకరించరు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అంతే తప్ప ఉద్యోగ స్థానంలో స్థిరం లేదంటే ఒక జాతక చక్రమే కాదు, మనలో ఉన్న బిహేవియర్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మనం రాస్తున్నటువంటి రాతలో ఇప్పుడు గ్రాఫాలజీ సైనాలజీ తీసుకుంటే అందులో ఉన్న దాన్ని బట్టి కూడా మనస్తత్వం మారిపోతుంటుంది. అది ఒకవేళ మనం ఇచ్చేటప్పుడు అక్కడ ఇదివరకు అందుకనే ఎవరి అప్లికేషన్ వాళ్ళు ఫిలప్ చేసుకుని ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి బేరేజ్ వేయటం ఇలా ఉంది అలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి నచ్చకపోవచ్చు, బిహేవియర్ తెలియచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ లోటుపాట్లు జరగవచ్చు. అది ఒక్క జాతక చక్రమే కాదు, మనలో ఉన్నటువంటి ప్రభావాలు కూడా దాని మీద పనిచేస్తాయి. ముందుగా ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉంటాం, రవి భగవాన్ని బాగా ఆరాధించుకుంటూ ఉండాలి. అలాగే దశమాధిపతి ఎవరైతే వారికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే స్థిరత్వం అనేది వస్తుంది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ నవీన్ కుమార్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. నవీన్ కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ 1990 జూలై 22 మేడం. జూలై 22, 1990. అవును. టైం అండి? 5:30 మార్నింగ్. ప్లేస్ అండి? మేడం ప్లేస్ చెప్పండి. ప్లేస్ తాళపాక మేడం. తాళపాక. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? మేడం అదే మా జాబ్ గురించి సెకండ్ వెళ్తాను. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారా అరుణ్ కుమార్ గారు? మీ లగ్నము మిథున లగ్నం అయింది. లగ్నంలోనే శుక్రుడు ఉండటం జరిగింది. లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అలాగే మనకి చంద్రుడు స్వక్షేత్రంలో పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. అర్ధాష్టమి శని ప్రభావం ఇప్పుడు జాతకం పైన ఉంది కాబట్టి కొంచెం ప్రతి విషయంలోనే లేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ద్వితీయంలో మీకు 5 గ్రహాలు ఉండటం జరిగింది. గురువు, చంద్రుడు, అలాగే రవి, కేతువు, బుధుడు ఉండటం జరిగింది. ముందు లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే బాగుంటుంది, ధన రూపేణ బాగుంటుంది. మీరు పుట్టిన తేదీ కూడా మాస్టర్ నెంబర్లో పుట్టడం జరిగింది. లగ్నం కూడా మంచి లగ్నం, లగ్నంలో శుభగ్రహం ఉంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ద్వితీయంలో ఉన్నటువంటి లగ్నాధిపతి అయిన బుధుడు, అందులో శుక్రుడు అంతర్దశ. అయితే ఏంటంటే శుక్రుడు వ్యయాధిపతి కాబట్టి అందులో కొంచెం జాగ్రత్త. 2015 వరకు కొంచెం అంత లాభాన్ని చేకూర్చలేదు, 2015 మే వరకు. కాబట్టి ఈ లోపల మీరు ప్రయత్నాలు అయితే చేయండి. అలాగే శని కూడా మీకు అష్టమ నవమాధిపతి, అంటే నవమాధిపతి వక్రించి మీకు సప్తమంలో ఉండటం జరిగింది. వివాహ విషయంలో కూడా కొంచెము జాగ్రత్తగా స్టెప్ వేయవలసి ఉంటుంది. ఉద్యోగ విషయానికి వస్తే కొంచెం మనం చెప్పిన పరిహారాలు ఇప్పుడే విన్నారు కదా, ఆదిత్య హృదయ పారాయణ లాంటివి చేసుకుంటూ ఉండండి. అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామరామ, ఇది చాలా గొప్పదైనటువంటి మహామంత్రము. చక్కగా దీన్ని ప్రతిరోజు మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తానుసారం చేస్తే మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. దశ మాత్రం మంచిది, 2026 వరకు ఈ దశ ఉంటుంది కాబట్టి పురుషకాలాన్ని మంచిగా ఉపయోగించుకుంటే చాలా చక్కగా ధనం సంపాదించి మనశ్శాంతిగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. ఇక కాలసర్ప దోషం అంటే ఒకసారి అలాగే ఇప్పుడే మనం చూస్తాం కదా, రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ కూడా ఉంటే అందులో చాలా రకాలైన కాలసర్ప దోషాలు ఉంటాయి. అది 12 రకాలని, అంతకన్నా ఎక్కువని, ఇలా చాలా రకాలుగా ఉంటుంది కాలసర్ప దోషం. మళ్ళీ సర్పదోషం వేరేగా ఉంటుంది. కాలసర్ప దోషంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గొప్ప స్థాయికి వెళ్తాడు. ఎప్పుడు అంటే ఆ ఉన్నటువంటి స్థానాలు అంటే 1 నుంచి 7 వరకు ఉందా, ఇలా ఏవైతే కన్సిడరేషన్లో వాళ్ళకి పలానా ఏజ్ వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ తర్వాత సక్సెస్ ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళని చాలామందిని తీసుకోండి, కాలసర్ప దోషం ఉంటుంది వాళ్ళకి. ముందంతా చాలా ఇబ్బందులు పడతారు, తర్వాత మాత్రం వాళ్ళని కొట్టేవాళ్ళు ఉండరు అన్నట్టు. కాబట్టి ఎవరికైనా కాలసర్ప దోషం ఉంటే భయపడవలసిన అవసరం లేదు. ఆ మధ్యలో ఉన్నప్పుడు గ్రహాలు ఏంటంటే అన్ని పాపగ్రహాల మధ్య ఉంటాయి కాబట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఏ పనిని కానివ్వు. మనం ఇంతకుముందు కూడా ఒక జాతక పరిశీలన చేసాము, అందులో ఆయన 73లో పుట్టడం జరిగింది, ఇప్పటివరకు వివాహం కాలేదు. దానికి తోడుగా అంటే రాహుకేతుల దోషంతో పాటుగా కాలసర్ప దోషంతో జాతకంలో ఇంకా అనేకమైనటువంటి దోషాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి దానికి తప్పనిసరిగా పరిహారం చేసుకుంటే, అది కూడా చాలామంది రాహుకేతువులు దోషం ఉందని చెప్పారంటే నేను పూజ చేయించుకుని 6 ఏళ్ళు అయిందండి, 7 ఏళ్ళు అయిందండి, అలా కాదు. ప్రతి సంవత్సరం కూడా మీరు వెళ్ళి చక్కగా ఆ స్వామివారికి చేయించుకుంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా చేస్తాడు. ఎందుకంటే రాహు ఆశను కల్పించి ధనాన్ని ఇస్తాడు, కేతువు వ్యామోహం తగ్గించి నిరాశను కలగజేస్తాడు. ఆ 2 గ్రహాల మధ్య పడినప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటుందన్నమాట ఆ శరీరం కానివ్వండి, ఆత్మ కానివ్వండి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతుంది. అలాగేనండి. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను వచ్చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.